ఇది మన ఛానల్లోని సబ్స్క్రైబర్ అయిన రఘు వాళ్ళ నాన్నకి జరిగిన రియల్ హారర్ స్టోరీ. అతని పేరు కుమార్ స్వామి. ఆయన ఒక హాస్పిటల్ కి సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలానే ఒక రోజు రాత్రి తను యథావిధిగా చైర్ మీద కూర్చొని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. తనకి దూరంగా ఏదో ఒక ఆకారం తననే చూస్తున్నట్టు తనకు అనిపించింది. మొదట్లో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. టైం పాస్ కావట్లేదని మొబైల్ ఫోన్ తీసుకొని చూస్తే అందులో ఛార్జింగ్ అప్పటికే అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. సర్లేని ఆ గేటు ముందు అటు ఇటు తిరుగుతున్న కుమారస్వామికి మళ్ళీ అదే ఆకారం ఈసారి రోధిస్తూ కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక అక్కడే నిలబడుకొని ఎవరున్నారు అని అరుస్తూ ఉన్నాడు. కానీ ఆకారం మాత్రం ఒక్క ఇంచు కూడా అటు కానీ ఇటు కానీ కదలలేదు. ఇక భయం తట్టుకోలేక లోపలికెళ్ళి ఆ స్టాఫ్ మెంబర్స్ కి అక్కడేదో ఉంది, మీరు చూద్దురు రండి అని చెప్పాడు. బట్ వాళ్ళు మాత్రం ఎంతో సీరియస్ గా అతన్ని తిట్టి పంపించేశారు వెనక్కి. తన భయాన్ని తట్టుకోలేక ఆ హాస్పిటల్లోని స్టాఫ్ మెంబర్స్ కి చెప్పకుండానే తన బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయిపోయి అన్నం కూడా తినకుండా బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అతను కంగారు పడిపోవడం చూసినా అతని భార్య, ఏంటండి ఏం జరిగింది, ఎందుకు కంగారు పడుతున్నారు అని అడుగుతుంది. కుమారస్వామి ఆ హాస్పిటల్ గేటు ముందు జరిగిన అన్ని విషయాల్ని తనకు చెప్పాడు. వాళ్ళ భార్య మాత్రం వింతగా తల వంచుకొని ఇక పడుకోండి అని చెప్పింది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ ఆకారమే కుమారస్వామికి కనిపిస్తుంది. అప్పుడే డోరు వంక చూడగా అదే ఆకారం మళ్ళీ ఆ డోరు వెనక నిలబడుకొని తననే చూస్తుండడం తను గమనించాడు. వెంటనే పైకి లేచి లైట్ ఆన్ చేశాడు. అక్కడ ఆకారం కనిపించలేదు. అటు ఇటు తిరుగుతూ బయటకు వెళ్ళి చూశాడు. అక్కడెక్కడా కూడా ఆకారం తనకు కనిపించలేదు. సరిలే అనుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే తను చూసిన దృశ్యం తను ఎంతగానో షాక్కి గురి చేసింది. ఎందుకంటే బెడ్ మీద తన భార్య లేదు. కిచెన్ రూమ్లో, బాత్రూంలో అన్ని దగ్గరలా చూశాడు. తన భార్య ఎక్కడా తనకు కనిపించలేదు. ఛార్జింగ్ లో పెట్టిన తన మొబైల్ని తీసుకొని వాళ్ళ భార్యకి కాల్ చేశాడు. వాళ్ళ భార్య మాట్లాడిన మాటలేంటో తెలుసా? మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకైంది? నేను మీకు 12 సార్లు కాల్ చేశాను. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను, మీరు ఇంటికి వచ్చేసారా? ఆ మాటలు విన్న కుమారస్వామి షాక్ అయిపోయాడు. వాళ్ళ భార్య వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పటి వరకు బెడ్ మీద తన పక్కన పడుకున్నది ఎవరు? ఇలా కుమారస్వామి జీవితంలో మళ్ళీ జరిగిందా అంటే లేదు. ఆ ఒక్క రోజు మాత్రమే తనకి ఆకారం కనిపించింది. తర్వాత ఎప్పుడు కూడా తన జీవితంలోకి ఆకారం ఎంటర్ కాలేదు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.